అందరికీ నమస్కారం. ఈరోజు ఒక తప్పుడు పుట్టుకు పుట్టిన ఒక మీడియా సంస్థ అంటే మీకు తెలుసు కదా, అది సాక్షి మీడియా. అది ఏం చేస్తుందంటే దాని జీవితాంతం వేరే వారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ మీడియా ముందుకి బురద జల్లుతూ ముందుకు సాగిపోతూ ఉంది. ఈ ఈ మీడియాను చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే వేరే ఛానళ్ళ మీద కూడా మీడియా సంస్థ మీద కూడా విరక్తి పుట్టేటట్టు చేస్తుంది ఈ సాక్షి మీడియా. అబద్ధాల పుట్ట అయిపోయింది ఈ సాక్షి మీడియా. కూటమి నాయకులు గౌరవనీయులు మన పార్థసారథి గారి మీద, అలాగే మన ఎంపీ గారు, జనసేన ఎంపీ గారు బాలశౌర్య గారి మీద అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉంది. ఇలాంటివి ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు కూడా మనకి మీరు చూసే ఉంటారు, మన అమరావతి రైతుల మీద కూడా అసత్య ప్రచారాలు చేసింది. ఇంక ఏది చూడు ఆ సాక్షి మీడియా అడుక్కుపోతుంది కదా. ఎవరు సాక్షి బ్లూ మీడియాని కానీ మన సైకో రెడ్డిని కానీ ఎవరు తలవటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలంటే నూజివీడులో సారథి గారు డెవలప్ని చూడలేక ఇక్కడ నాయకులే కదా, వైసీపీ నాయకులు, ఈ బ్లూ మీడియా, అసలు సాక్షి ఛానల్ ఓర్వలేకపోతుంది. అది వాళ్ళు బయటికి రావాలి అంటే, కొంచెం చెప్పుకోవాలి అంటే సారథి గారి మీద బురద జల్లాలి. ఆయన మీద బురద జల్లుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య ఏం చేసింది మిమ్మల్ని, ఆ భార్య మీద, కమలలక్ష్మి గారి మీద, తర్వాత డ్రైవర్ గారు ఏం పేరు కొలుసు ప్రసాద్ గారి మీద అలాంటి అసత్య ప్రచారాలు చేస్తారు. ఎందుకు మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. సారథి గారు వచ్చాకే నూజివీడు అభివృద్ధి మొదలయ్యింది. అది మీరు ఒకసారి ఆలోచించారా? అదంతా మర్చిపోతున్నారు. అది కాకుండా ఈ బురద జల్లడాలు, ఇన్ని ఎకరాలు దోచుకున్నారు అవి కాదు, మీ బ్లూ మీడియాయే ఉంది. మీ సైకో రెడ్డే దాచుకో అన్న టైప్లో చేశాడు. 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని సర్వనాశనం చేశాడు. అది మీరు ఒకటి చూసుకోండి. నూజివీడు ప్రాంతంలో ప్రభుత్వ సహకారం ఉపాధి కల్పించాలన్నా ప్రభుత్వ సహకారంతో కంపెనీలు ఏర్పాటు చేయడానికి మంత్రి గారు వారి కుటుంబం ముందుకు రావడం జరిగింది. ఇది ఓర్వ లేకుండా సాక్షి మీడియా అలాగే వైసీపీ నేతలు వారికి వచ్చినట్లు భూ కబ్జా జరిగిందని కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు తప్పుడు రాతలు రాసి కూటమి ప్రభుత్వం మీద, నాయకుల మీద తమ విషయాన్ని వెలగొక్కుతున్నారు. ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు తప్పుడు రాతలు రాసే ముందు కూటమి ప్రభుత్వం మంచిని చూశారు, కానీ కూటమి నాయకులు కానీ కూటమి కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకుంటారని మీరు అనుకోవద్దు. కాబట్టి రాతలు రాసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తే బాగుంటుంది.